మన మేస్త్రీల పనితనం చూస్తే ఆ గమాగమైపోవాల్సిందే. వీళ్ళు కట్టిన కట్టడాలు చూస్తే మీ బుర్ర ఓవర్ హీట్లో నుంచి ఆనంద పరవశంలోకి మునిగిపోతుంది. ఈ అద్భుతాలు చూసి మీరు ఒక్కటే అంటారు, వీళ్లకు తలలో ఉండవలసిన బ్రెయిన్ కాస్త మోకాలలోకి వచ్చిందిలే బ్రదర్ అంటారు. సందులైనా గొంతులైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనోళ్ళు తాజ్ మహల్ లాంటి కట్టడాలు కట్టేస్తారు. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయన్నొద్దు, పాయింట్కి రా. అర్రే వెంకటప్ప, సుబ్బయ్య, వెంకటయ్య అందరూ ఒకసారి వచ్చి ఇలా మా ఇల్లు ఎలా కడుతున్నారో చూడండి. అర్రే వెంకటప్ప, మన మేస్త్రీ చేసిన పనికి మన బుర్ర బద్దలైపోతుంది. పిల్లర్ ఎక్కడైనా చక్కగా ఉంటుంది, ఇక్కడ ఇయ్యప్ప చూడండి ఇలా ఒకటి అలా ఒకటి ఇలా కట్టేసి వంకర టింకరగా కట్టేశాడు. అరే సాంబా, ఇదే మిల్లురా బాబు, వీధులలో ఉండవలసిన ఇల్లులు అన్నిటినీ కలిపి ఒకే చోట కట్టేసినట్టుగా ఉంది. రే లోపలికి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్పి సావండ్రా బాబు. బట్టలను ఐరన్ చేసి మడత పెట్టినట్టుగా మన ఇంటి ఓనర్ అయ్యే చూడండి ఇలా పోల్ స్తంభాన్ని ఇంటిలో కలిపి కట్టేశాడు. నీ ఇల్లు సల్లగండా, ఏం ప్లానింగ్ చేస్తావు భయ్యా? పిల్లర్ ను ఎలా కట్టారో చూడండి. పైన మంచిగా వేశారు, కింద మంచిగా వేశారు, కానీ మధ్యలోనే ఇలా బొక్క పెట్టేశాడు. ఓనర్ లేకుంటే సర్వం సిద్ధం శాంతం అన్నట్లుగా పిల్లర్ ను ఇలాగే ఉంచి ఇల్లు కట్టేస్తారు. వీళ్ళు కట్టిన ఈ గోడ చూస్తే వీళ్ళ బ్రెయిన్ మామూలుగా లేదండో, మడత పెట్టి మడతేసినట్టుగా ఉందిలే. చక్కగా కట్టవలసిన గోడను ఇలా ఇష్టం వచ్చినట్టుగా కట్టేశారు. నాకు నచ్చినదే చేస్తా, ఎవరు ఏం చెప్పినా వినను, తగ్గేదేలే అన్నట్టుగా పిల్లర్ను ఇలా పక్క పక్కనే పెట్టి ఇలా అపార్ట్మెంట్ కట్టేశాడు. మేస్త్రీకి బ్యాక్గ్రౌండ్ చూసుకొని బ్యాక్ ని ఫిక్స్ చేయరా బాబు అంటే ఇలా ఎలక్ట్రికల్ ప్లగ్ లో వాటర్ వచ్చేలా కట్టేశాడు. అడ్డం రాకోకుండా ఏసీ బిగించరా ఇంటి పెద్ద అయినా అంటే ఇలా ఎవరికి సాధ్యం కాని విధంగా ఇలా ఒక మూలన బిగించుకొని పని పూర్తి చేసుకొని పోయాడు. లాజిక్ తో మ్యాజిక్ చేసే మేస్త్రీలా ఉన్నాడు. మ్యాజిక్ ఉంది కానీ లాజిక్కే లేదు. ఎగ్జిట్ లేకోకుండా ఎలా కట్టేశాడో చూడండి. చుట్టూ చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి కుర్చీలన్నీ, కూర్చోడానికి సర్వం సిద్ధం అనుకుంటే మధ్యలో స్టేడియం కనిపించుకోకుండా ఇలా గోడ కట్టేశారు. మన బుర్ర తక్కువ విధవులు బుర్రతో కొంచెం కూడా ఆలోచించుకోకుండా ఇలా కుర్చీలను సెట్ చేశారు. వెలుతురు ఉండాలి, గాలి ఆడాలి అంటే మంచిగా కిటికీలు ఉండాలి. మన మేస్త్రి పెద్ద అయినా మంచిగా అన్ని సెట్ చేసి ఇలా కిటికీలను పెట్టేశాడు. అన్ని మంచిగా పెట్టాడు, ఇదొక్కటి మాత్రం ఇలా క్రాస్ గా పెట్టేశాడు. ఇదొక హఠాత్ పరిణామం. ఈ ప్లానింగ్ వేసిన అతనికి దండేసి పొర్లు దండాలు పెట్టేయచ్చు. స్టెప్స్ మంచిగా డిజైన్ చేసి కట్టేశాడు. లుక్ మంచిగా ఉంది, లక్కే సరిగ్గా లేదు. వెళ్ళడానికి దారి లేకోకుండా ఇలా అడ్డంగా కట్టేశాడు. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. బుర్ర తక్కువ మేధావి. ఇక్కడ ఈ స్టెప్స్ ఎందుకు పెట్టిండో ఇతనికి అర్థం కావాలి. వీడియోలో ఉడతలు పట్టే ముఖంలా ఉన్నాడు. రైలు పట్టాల మీద పోల్ను బిగించేస్తున్నాడు. అందరితో అవాక్కయ్యేలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ఇతనెవరో మహా టాలెంట్ ఉన్న మహా మేధావిలా ఉన్నాడు. ఉన్న కొంచెం ప్లేస్ లోనే టాయిలెట్ ను బిగించేశాడు. టాలెంట్ చూపిస్తున్నావేంటి రే, ఇదెక్కడి విడ్డూరం రా బాబు. ప్లగ్ బాక్స్ దగ్గర ఇలా ట్యాప్ ను బిగించాడు. ఇంతటి ఘనకార్యం చేసి కట్టిన మన బ్రదర్ కు అందరి ముందు శాల్వా కప్పి సన్మానం చేయాల్సిందే. అడ్డంగా ఉందని ఇలా గోడలో కప్పి కట్టేశారు. రే ఎట్రా దీనికి ఇక్కడ పోతారు. ఇలా గోడలోనే వాష్ బేసిన్ ను పెట్టేసి దేనికి అడ్డం రాకోకుండా బిగించేశాడు. మన అతి మేధావులతో మన బుర్ర బద్దలైపోతుంది. ఇయ్యప్ప చూడండి ఇక్కడ బాత్రూమ్ లోనే ట్యాప్ కు దగ్గర ఇలా మెయిన్ స్విచ్ బోర్డును బిగించేశాడు. ఈ ఫ్యాన్లను చూడండి ఎలా బిగించారో. ఫ్యాన్లను తిరగకుండా ఉండడానికి బిగించారో లేదా ఫ్యాన్ ఉంది అని అందరికి చెప్పడానికి బిగించుకున్నారో అర్థం కావడం లేదు. కానీ కొంచెం కూడా బిగించేటప్పుడు కూడా వీళ్ళకి అర్థం కాలేదేమో. మోకాళ్ళలో బ్రెయిన్ ఉంటే ఇట్లే ఉంటుంది మరి.
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.